మూవీ మనకు ఏ లాంగ్వేజ్‌లో ఉన్నా పర్లేదు. మూవీలో కంటెంట్ ఉంటే మనమైతే ఖచ్చితంగా చూస్తాం. లాంగ్వేజ్ బ్యారియర్ మనమైతే పెట్టుకోము. మన తెలుగు వాళ్ళొచ్చేసి అన్ని మూవీస్‌నొచ్చేసి ఆదరిస్తారు. సో, మూవీ అనేది కంటెంట్‌లో దమ్ముంటే ఏ మూవీ అయినా మనమైతే చూస్తాం. ఈ వీడియోలో వచ్చేసి కంటెంట్ పరంగా వచ్చేసి మీకైతే మూవీ అయితే ఖచ్చితంగా అయితే నచ్చుతుంది. మీకైతే డిఫరెంట్ జోనర్స్ అయితే ఉంటాయి. మీరు ఏ కేటగిరీ పర్సన్ అయినా ఈ మూవీస్‌నొచ్చేసి ఆదరిస్తారు. ఈ వీకెండ్ లిస్ట్ కూడా మీకైతే ఎక్సలెంట్ మూవీస్ అనేది తీసుకొనొచ్చాను. రీసెంట్ టైమ్‌లో రిలీజ్ అయినవి. సో, మీరైతే వరీ కాకండి. మీ టైం అనేది నేనైతే సేవ్ చేస్తాను. మరెందుకు ఆలస్యం, సింపుల్‌గా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. నెంబర్ 7 వాల్ టు వాల్. ఫ్రెండ్స్, మీకు ఒక పని చేస్తున్నప్పుడు రాత్రి అయితే చాలు ఒక టైంకి వచ్చేసి శబ్దాలు అయితే వినిపిస్తూ ఉంటాయి. ఆ శబ్దాలు ప్రతిరోజు వినిపిస్తూ ఉంటాయి. ఎందుకు వినిపిస్తున్నాయి కారణం అయితే తెలియదు. బట్ మిస్టీరియస్ సౌండ్స్ అయితే వస్తూనే ఉంటాయి. సరేలే, అదేముంది, వేరే అపార్ట్మెంట్ వాళ్ళు ఏమైనా గొడవ పడుతున్నారు అని మనం అయితే ప్రతిరోజు అయితే నెగ్లెక్ట్ అయితే చేస్తూ ఉంటాం. బట్ వన్ డే మాత్రం మనం చేసిన ప్రతి కష్టానికి ఆ సౌండ్స్ చేసే కారణంగా ఒక నష్టం అయితే వస్తుంది. అంటే మనకు హీరో అనేది ట్రేడింగ్ అయితే చేస్తూ ఉంటాడు. సో, ఆ ట్రేడింగ్ చేసేటప్పుడు ఈ శబ్దాల వల్ల తనకైతే ఒక ఇన్సిడెంట్ అయితే అవ్వద్ది. దానివల్ల తను మొత్తం సంపాదించిన మనీ మొత్తం అయితే వెళ్ళిపోతుంది. సో, మూవీ అనేది ఆ సీన్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ మూవీ మాత్రం కొంచెం స్లోగా ఉంటుంది. బట్ కంటెంట్ పరంగా చూసుకుంటే మూవీ మాత్రం మీకైతే నచ్చుతుంది. ఖచ్చితంగా ఈ మూవీకి అయితే ఒక ట్రై అయితే ఇవ్వండి. మీకైతే చాలా బాగా నచ్చుతుంది. నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో మనకు వచ్చేసి హిందీ, ఇంగ్లీష్ అండ్ తమిళ్ లాంగ్వేజ్ ఉంది. తెలుగు అయితే లేదు. సో, మీకు కానీ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ వస్తే ఖచ్చితంగా ఈ మూవీకి ఒక ట్రై అయితే ఇవ్వండి. చాలా యూనిక్గా ఉంది స్టోరీ మాత్రం. ది సమ్మర్ ఐ టర్న్డ్ ప్రిటీ సీజన్ 3. ఫ్రెండ్స్, మీకు బుక్స్, నావెల్స్ అంటే చాలా ఇష్టమా? మీరు బుక్ లవరా? సో, ఈ మూవీ మీకోసమే. ఎందుకంటే బుక్ చదివే వాళ్ళకి ఈ మూవీ చాలా బాగా అయితే కనెక్ట్ అవుతుంది. ఈ సిరీస్ అనేది మనకు ఒక బుక్ అడాప్షన్ అనమాట. సేమ్ నేమ్తో మనకు ఒక బుక్ అయితే ఉంది. దానికి ఈ సిరీస్ అడాప్షన్ అనమాట. మీరు కానీ బుక్స్ కానీ చదువుతున్నట్లయితే కానీ మీకైతే ఈ సిరీస్ అనేది నచ్చుతుంది. నేనైతే అందరికైతే రికమెండ్ చేయను. ఎందుకంటే ఇప్పటికి 3 సీజన్స్ అయితే వచ్చింది. ఇప్పుడు 3rd సీజన్ అనేది నడుస్తుంది అనమాట. బట్ సీజన్ అనేది మనకు చాలా స్లోగా అయితే వెళ్తూ ఉంటుంది. మీరు ప్రీవియస్ 2 సీజన్స్ చూసుకున్నా కానీ అవి చాలా స్లోగా అయితే ఉంటుంది. బట్ రొమాంటిక్ లవ్ డ్రామా అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా స్లోగా పోతూ ఉంటుంది సిరీస్ మాత్రం. మీరు కానీ కొరియన్ కానీ అండ్ కే డ్రామాస్ కానీ ఎక్కువగా చూస్తున్నట్లయితే ఈ సిరీస్ అనేది మీకైతే నచ్చుతుంది. సో, మీలో ఎవరైనా ఈ సిరీస్ని చూడాలనుకుంటే పోయి చూడండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. చాలా లవ్ స్టోరీ అనేది మీకైతే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. గుడ్ న్యూస్ ఏంటి అంటే మనకైతే ఈ సిరీస్ అనేది తెలుగు లాంగ్వేజ్లో అయితే ఉంది. పోయి చూడండి. మీ దగ్గర టైం ఉంటే అండ్ మీకు లవ్ స్టోరీ సిస్టమ్ ఉంటే ఈ సిరీస్ చూడండి. చాలా బాగుంటుంది. ఈ సిరీస్ వచ్చేసి మనకు ప్రైమ్ వీడియోలో అయితే తెలుగు లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా ఉంది. పోయి చూడాలనుకుంటే చూడండి. నెంబర్ 5 మా. ఫ్రెండ్స్, మీరు కానీ ఏమైనా హారర్ మూవీస్ చూద్దాం, హారర్ మూవీస్ చూసి చాలా రోజులు అవుతుంది, మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ ప్లాట్తో ఏమైనా సినిమా చూద్దాం అండ్ హారర్ జోనర్ ఉండాలి అనుకుంటే ఈ మూవీ అయితే చూడండి ఫ్రెండ్స్. ఈ మూవీలో స్టోరీ ప్లాట్ అనేది చాలా బాగుంది. కొంచెం హారర్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. అండ్ మనకు స్టోరీ ముందుకు పోయే కొద్దీ మీకు ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. కానీ మూవీతో వచ్చిన ప్రాబ్లం ఏంటో తెలుసా? మూవీలో ఉన్న విఎఫ్ఎక్స్ మాత్రం అంతగా అయితే మీకైతే సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అయితే మ్యాచ్ చేయవు. బట్ ఓటీటీలో ఉంది కాబట్టి మీరు సరదాగా మూవీ అయితే చూసేయచ్చు. మీరు ఈ మూవీ చూసిన తర్వాత రిగ్రెట్ అయితే ఫీల్ కారు. ఎందుకంటే మూవీ అనేది మీ టైం అనేది అదైతే తీసుకుంటుంది. బట్ మీకైతే ఆ సాటిస్ఫాక్షన్ అయితే ఇస్తుంది. అరే, వర్త్ ఇటేరా, మనం 2 అవర్స్ టైం ఇచ్చాం. సో, 2 అవర్స్కి ఆ మూవీ వర్త్ ఇటే అనిపిస్తుంది. సో, మూవీ స్టోరీ ప్లాట్ గురించి మాట్లాడుకుంటే ఒక విలేజ్ అయితే ఉంటుంది. ఆ విలేజ్లో గర్ల్స్ వచ్చేసి మనకైతే మెచ్యూర్ అవ్వగానే ఒక ఈవిల్ వచ్చేసి తీసుకుని వెళ్ళి 3-4 డేస్ తర్వాత మళ్ళీ అయితే వదిలేస్తూ ఉంటుంది. ఎందుకు అలా చేస్తుంది? అండ్ మన హీరోయిన్ అండ్ తన కూతురు వచ్చేసి అక్కడికైతే ఒక ఇన్సిడెంట్ వల్ల అయితే వెళ్తారు. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందో మీరైతే మూవీలో అయితే చూస్తారు. సో, ఈ మూవీ మీరు ఫ్యామిలీతో చూడాలా వద్దా అంటే కొంచెం మెచ్యూర్ టాక్ అయితే ఉంటుంది. అది మీరు బేర్ చేసుకోగలరు అంటే ఫ్యామిలీతో అయితే చూడొచ్చు. లేదు అంటే మూవీ వచ్చేసి ఫ్యామిలీతో అయితే చూడకండి. ఎందుకంటే కొంచెం మెచ్యూర్ టాక్స్ అనేవి మూవీలో అయితే ఉంది. సో, మూవీ వచ్చేసి చాలా బాగుంది. మీరు వచ్చేసి ఈ మూవీ అయితే చూడండి, మీకైతే నచ్చుతుంది. అండ్ మూవీ వచ్చేసి మనకు అన్అఫిషియల్గా వచ్చేసి కొన్ని వెబ్సైట్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. ఓన్లీ హిందీ లాంగ్వేజ్. మీకు హిందీ వస్తే మూవీ అయితే చూడండి. మీ టైంకి అనేది వర్త్ ఇట్ అనమాట. నెంబర్ 4 బ్రింగ్ హర్ బ్యాక్. ఫ్రెండ్స్, A24 మూవీస్ ప్రొడక్షన్ వాళ్ళు ఈ మూవీ తీసుకుని వచ్చినా కానీ దాంట్లో హారర్ ఎలిమెంట్స్ మాత్రం పీక్స్ లెవెల్లో అయితే ఉంటుంది. నేను వచ్చేసి A24 మూవీ నుండి ఏ మూవీ వచ్చినా కానీ ఖచ్చితంగా అయితే చూస్తాను. అండ్ ఈ మూవీ కూడా మనకు రీసెంట్గా ఓటీటీకి వచ్చింది. నేనైతే చూశాను. చూసిన తర్వాత నా మైండ్ అనేది డిస్టర్బ్ అయిపోయింది. ఎస్పెషల్లీ కొన్ని సీన్స్ అయితే ఉంటుంది. చేతిని తనే అయితే తినడం అండ్ మనకు వచ్చేసి నోరు వచ్చేసి బల్లకేసి కొట్టుకోవడం. ఈ సీన్స్ చూసి నేనైతే డిస్టర్బ్ అయితే అయ్యాను.
సో మీరు కానీ వీక్ హార్ట్ అయ్యి ఉంటే ఈ మూవీ అయితే కొంచెం అయితే తీసేయండి. ఎందుకంటున్నానంటే మూవీలో డిస్టర్బింగ్ సీన్స్ అయితే ఉన్నాయి. ఆ డిస్టర్బింగ్ సీన్స్ వల్ల మనకైతే ఆ మైండ్లో అదే నడుస్తూ ఉంటుంది. ఇంకా బేసిక్ స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే ఒక బ్రదర్ అండ్ ఒక సిస్టర్ అయితే ఉంటారు. సిస్టర్కి వచ్చేసి కళ్ళు అయితే కనిపించవు. సో వాళ్ళు వచ్చేసి ఆర్ఫనేజ్కి అయితే వెళ్తారు. ఆ ఆర్ఫనేజ్ అంటే ఒక సింగిల్ లేడీ ఉంటుంది కేర్ టేకర్ లాగా. సో తనైతే కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ అయితే చేస్తూ ఉంటుంది. అదేంటి అండ్ దానిలో దాగిన మిస్టరీ ఏంటి అనేది మీరైతే సినిమాలో అయితే చూస్తారు. మూవీ మాత్రం నాకైతే నచ్చింది. 1.5 అవరే ఉంది. ఆ 1.5 అవర్కి మూవీకి నేను ఇచ్చిన టైం వచ్చేసి సూపర్గా వర్త్ ఇట్ అయింది. కానీ అన్ని మూవీస్ లాగానే ఈ మూవీ కూడా కొంచెం స్టోరీ బిల్డప్ కోసం టైం అయితే తీసుకుంటుంది. ఆ టైం తీసుకున్న తర్వాత మూవీ అనేది స్టార్ట్ అవ్వద్ది నా సావిరంగా. అక్కడ నుండి అయితే మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే మారద్ది. మీరు స్కిప్ కూడా చేయలేరు. అలాంటి సీన్స్ అయితే ఉంటాయి. ఈ మూవీ ఓన్లీ హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే ఉంది. సో మీకు కానీ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ వస్తే ఈ మూవీ అయితే మిస్ కాకండి. చాలా బాగుంది. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో రెంట్ మోడల్ అయితే అవైలబుల్గా ఉంది. పోయి చూడండి. నెంబర్ 3 మెటీరియలిస్ట్స్. ఫ్రెండ్స్ కొన్ని మూవీస్ అయితే ఉంటాయి. ఆ మూవీస్ చూసిన తర్వాత ఆ క్యారెక్టర్స్ మైండ్లో నుండి అయితే పోవు. అలాంటి మూవీ ఏమైనా ఉంది అంటే ఇదే చెప్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక సైడ్ ఏమో మనం ప్రేమించే పర్సన్ అండ్ ఇంకో సైడ్ ఏమో చాలా డబ్బున్న పర్సన్. వీళ్ళిద్దరిలో మనం దీన్ని ఎంచుకుంటాం అంటే ఇద్దరు మనకైతే కంఫర్ట్ అయితే ఇస్తున్నారు. ప్రేమించిన పర్సన్ కొంచెం పూరే బట్ మనకు వచ్చేసి చాలా ప్రేమగా అయితే చూసుకుంటున్నాడు. అండ్ ఇంకో పర్సన్ అయితే ఉన్నాడు, తన దగ్గర కావాల్సినంత మనీ అయితే ఉంది, ఫ్రేమ్ అయితే ఉంది, నేమ్ అయితే ఉంది. సో తనని ఎంచుకోవాలా. ఈ రెండింటి మధ్యలో మూవీ అనేది వెళ్తూ ఉంటుంది. మూవీలో రొమాన్స్ సీన్స్ కూడా ఉన్నాయి. ఆ రొమాన్స్ సీన్స్తో పాటు మంచి స్టోరీ కూడా ఉంది ఫ్రెండ్స్. సో మూవీ మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది. మీ దగ్గర టైం ఉంటే ఈ మూవీ అయితే చూడండి. మీరు కొంచెం హార్ట్ ఫెల్ట్ అయితే అవుతారు. అండ్ మూవీలో మాత్రం సీన్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీ. ఒక్క డైలాగ్ కానీ అండ్ సీన్స్ జరిగే విధానం కానీ చాలా బాగుంటుంది. అండ్ మూవీ చూసేటప్పుడు మనం కొంచెం రిలేటెడ్గా ఫీల్ అవుతాం. అది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. సో మూవీ మాత్రం నాకైతే నచ్చింది. మీరు ఏమైనా లవ్ ట్రోమాతో అయితే పోతుంటే ఈ మూవీ అయితే చూడండి ఫ్రెండ్స్. మీకు కొంచెం రిలీఫ్గా అయితే ఉంటుంది అండ్ కొంచెం హార్ష్ రియాలిటీ అయితే ఉంటుంది. అండ్ మూవీ వచ్చేసి మనకు ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంది. మనకైతే అన్అఫిషియల్గా వివోడి అనేది రిలీజ్ అయితే చేశారు. సో మూవీ మాత్రం మీరైతే చూడండి. మీకు కొంచెం సెర్చ్ చేస్తే దొరికేస్తుంది. సో ఖచ్చితంగా ఈ మూవీ అనేది నచ్చుతుంది. అండ్ ఈ మూవీ కూడా మనకు A24/7 అయితే తీశారు. సో అందుకోసం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. సినిమాటోగ్రఫీ కానీ స్టోరీ లైన్ కానీ ప్రతిదీ బాగుంటుంది. సో ఖచ్చితంగా ఈ మూవీకి అయితే ఒక ట్రై అయితే ఇవ్వండి. మీకైతే నచ్చుతుంది. నెంబర్ 2 కాలిదార్ లాపతా. ఫ్రెండ్స్ కొన్ని మూవీస్ అయితే ఉంటాయి. ఆ మూవీస్ చూసిన తర్వాత ఇలాంటి మూవీ ఇంకోటి చూడాలరా, నాకు ఈ డోస్ సరిపోలేదు, ఇంకో అడ్రినలిన్ ట్రక్ అయితే కావాలి. సో అలాంటి మూవీ అనేది ఇంకా నాకైతే దొరకదు. బట్ ఆ మూవీని మళ్ళీ చూద్దామంటే నేను ఆల్రెడీ ఆ ఎక్స్పీరియన్స్ అనేది చేశాను. బట్ ఆ ఎక్స్పీరియన్స్ నాకైతే మళ్ళీ రాదు. సో అలాంటి ఇంకో మూవీ కావాలంటే కొన్ని డెకేడ్స్ అయితే వెయిట్ అయితే చేయాలి. లేకపోతే ఒక మంచి మూవీ అయితే రావాలి. ఫ్యామిలీతో కలిసి చూద్దామంటే ఒక్క మూవీ కూడా సరిగ్గా అయితే ఉండదు. బట్ ఈ మూవీ మాత్రం నాకైతే ఆ ఫ్యామిలీ సాటిస్ఫాక్షన్ అయితే ఇచ్చింది ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత ఒక మంచి మూవీ చూశాను. చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఇంత ఎక్సైటెడ్గా మీకు చెప్పడానికి రీజన్ ఏంటి అంటే మూవీ మాత్రం నాకైతే ఆ థ్రిల్ అయితే ఇచ్చింది, ఆ ఎక్సైట్మెంట్ అనేది ఇచ్చింది. సో మూవీ చూశాను, అందుకోసం చాలా బాగా నచ్చింది. అందుకోసం మీతో అయితే నేనైతే ఎస్పెషల్లీ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో మూవీ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. మీకు హిందీ కానీ వస్తే ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూర్చొని ఈ మూవీ అయితే చూడండి ఫ్రెండ్స్. మీకు మూవీ నచ్చకపోతే అప్పుడు వచ్చైతే నన్ను అడగండి. మూవీ మాత్రం ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంది. మూవీ బేసిక్ స్టోరీ ఏంటి అంటే మన హీరో అయితే కొంచెం మతిస్థిమితం అయితే ఉండదు, కొంచెం మెమరీ లాస్ అనేది అవుతూ ఉంటుంది. అండ్ కొంచెం ఫిజికల్గా కూడా కొంచెం హ్యాండిక్యాప్ లాగా అయితే ఉంటాడు. సో తనకైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తన బెడద వదులుకోవాలని సంతలో అయితే వదిలేస్తారు. సో కాశీలో అన్నమాట. సో అక్కడ నుండి తన జర్నీ అనేది ఒక పిల్లోడితో అయితే మీట్ అయితే అవ్వద్ది. అక్కడ నుండి మూవీ ఉంటుంది చూసుకోండి. లైఫ్ లెసన్ అనేది మనకైతే ఆ పిల్లోడు అనేది నేర్పిస్తాడు. సో చాలా బ్యూటిఫుల్గా మూవీ అనేది వెళ్తూ ఉంటుంది. అండ్ ఎండింగ్ కూడా చాలా సాటిస్ఫాక్షన్గా కూడా ఉంది. సో మూవీ ఎస్పెషల్లీ మీ ఫ్యామిలీ మెంబర్స్ చూడండి, మీకైతే నచ్చుతుంది. మూవీ వచ్చేసి హిందీ లాంగ్వేజ్లో G5 ప్లాట్ఫామ్లో అయితే ఉంది. పోయి చూడండి, మీకు పక్కా నచ్చుతుంది. లాస్ట్ ద లీస్ట్ నెంబర్ 1లో ఉన్న మూవీ ఏంటి అంటే రోంత్. ఫ్రెండ్స్ మీకైతే ఎప్పుడైనా ఈ ఇన్సిడెంట్ జరిగిందా? ఎవరైనా పోలీస్ ఆఫీసర్ మీరు నైట్ పోతున్నప్పుడు మిమ్మల్ని ఆపి ఇక్కడేం చేస్తున్నావు, ఎందుకు అని క్వశ్చన్ అయితే చేశారా? వాళ్ళు ఎందుకు అలా క్వశ్చన్ చేస్తూ ఉంటారు? కొంచెం హార్ష్గా అయితే మాట్లాడుతూ ఉంటారు. ఇంకా 12 అయితే అలా మనం కనిపించినట్లయితే మనకు ఒక దెబ్బ కూడా వేస్తారు. ఎందుకు ఇలా చేస్తారు అనేది దానికి ఈ మూవీ అయితే ఒక ఆన్సర్ అయితే ఇచ్చింది. మనకు ఓవర్ నైట్లో పోలీసులు పెట్రోలింగ్ ఎందుకు చేస్తూ ఉంటారు ప్రాపర్గా అయితే మూవీలో అయితే మనకైతే చూపించారు. అలానే కొన్ని ఇన్సిడెంట్స్ వస్తూ
వస్తూ ఉంటాయి. అండ్ పెట్రోలింగ్‌లో మన పోలీస్ ఆఫీసర్లు వాళ్ళని ఎలా సాల్వ్ చేశారు అనేది ఈ మూవీలో అయితే మనకైతే మెయిన్‌గా అయితే వెళ్తూ ఉంటుంది. అండ్ అలానే ఇంకో స్టోరీ కూడా ఉంటుంది. ఆ స్టోరీతో మీరైతే ఖచ్చితంగా అయితే ఎంగేజ్ అవుతారు. మూవీ కొంచెం స్లోగా ఉంటుంది. మలయాళం మూవీస్ మొత్తం స్లోగానే ఉంటాయి. అట్ ద ఎండ్ మనకొచ్చేసి మూవీ మాత్రం సాటిస్ఫాక్షన్ అయితే ఇస్తుంది. అండ్ ఈ మూవీ కూడా నాకైతే అదే సాటిస్ఫాక్షన్ అయితే ఇచ్చింది ఫ్రెండ్స్. సో మూవీ మాత్రం మీకైతే బోర్ అయితే చేయదు. సో ఖచ్చితంగా మీరైతే ఈ మూవీని అయితే చూడండి. మీకు కూడా నచ్చుతుంది. ఇప్పటికీ వీడియో డ్యూరేషన్ అనేది కొంచెం ఎక్కువైపోయింది. నేను అందుకోసం ఏం ఇంట్రో అయితే చెప్పను. సో మూవీ మాత్రం మీకైతే నచ్చుతుంది. పోలీస్ ఆఫీసర్ నైట్ పెట్రోలింగ్ అయితే చేస్తారు కదా. సో పెట్రోలింగ్ చేసేటప్పుడు వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి అండ్ కొన్ని కేసెస్ని వాళ్ళు ఎలా సాల్వ్ చేశారు అలానే ఒక స్టోరీతో అయితే వెళ్తూ ఉంటుంది. దాంతోపాటు మనకు మెయిన్ స్టోరీ కూడా ఉంటుంది. ఆ మెయిన్ స్టోరీ రావడానికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది. బట్ అది వచ్చిన తర్వాత వర్త్ ఇట్ అనిపిస్తుంది ఫ్రెండ్స్. సో మూవీ మాత్రం మీరైతే చూడండి. మీకైతే నచ్చుతుంది. మంచి తెలుగు డబ్బింగ్తో మనకు డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అయితే నవ్ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. పోయి చూడండి. మీకైతే నచ్చుతుంది. ఈ వీడియోకైతే ఇంతే ఫ్రెండ్స్. నా రికమెండేషన్ వీడియో మీకు ఎలా అనిపిస్తుంది అండ్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. మీకోసం నేను రోజు రోజుకి ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అలానే నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ హైప్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ రికమెండేషన్ వీడియోతో అలానే అప్డేట్ వీడియోస్తో అయితే మీ ముందుకైతే వస్తాను. ఈ వీడియోకైతే ఇంతే ఫ్రెండ్స్. టేక్ కేర్. బాయ్ బాయ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.